వదలను. నేను నిన్ను వదలను. వదలను. నీ తల్లి గొప్పతనం నిరూపించడానికి నా ఆశలతో నా కళ్ళలతో ఆడుకున్నావు కదరా. ఇక నుంచి నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. క్షణ క్షణం భయం అంటే ఏంటో చూపిస్తాను. ఒక్కొక్కరితో ఆడుకుంటాను. ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇక నుంచి ఇది అల్లెవేలు కాదు, అగ్ని జ్వాల. సుభద్ర, ఏమైంది? ఎందుకు అటువైపు చూస్తున్నావు? బాధపడాలో సంతోషపడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నానండి. ఆ గట్టి మేళాలు సన్నాయి రాగాలు వింటుంటే మనసు ఆగడం లేదండి. మా అన్నయ్య ఇంట్లో అడుగు పెట్టాలని నా కాళ్ళు ప్రయత్నిస్తున్నా నేనే తాళ్లతో కట్టి బంధించినట్టు ఆపేస్తున్నాను. మన పెళ్ళి 2 దండలతో 3 ముళ్లతో అయిపోయింది. మన వెటు పెళ్లికి సంబంధించిన ఏ తంతుకి నోచుకోలేకపోయాము. కనీసం కొడుకు నిశ్చితార్థాన్ని కూడా దగ్గరుండి కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా పోయిందండి. ఆ ఇంట్లో జరుగుతున్న వేడుకకి ఊరందరూ ఆహ్వానితులయ్యారు కానీ అమ్మా నాన్నలు మాత్రం పరాయి వాళ్లలా దూరమయ్యారు. సుభద్ర, నీ కొడుకు గత కొద్ది కాలంగా తలపెట్టిన యజ్ఞం చివరి దశకొచ్చింది. ఆ యజ్ఞం సంపూర్ణమైందంటే నువ్వు కోరుకునే అదృష్టాలన్నీ దక్కుతాయి. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. నిశ్చితార్థం చూడలేకపోయినా వాడి పెళ్లిని నలుగురితో పాటు వెళ్లి చూసుకునే అవకాశం అయితే ఉంది కదా. ఆ కార్యక్రమంలో కూర్చోవాలనుంది. మా అన్నయ్య చేతుల మీదుగా నిశ్చయితాంబూలం తీసుకోవాలనుందండి. అవన్నీ ఎక్కడ జరుగుతాయి సుభద్ర? దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని అక్కడికి తీసుకెళ్లగలిగితే బాగుండేదండి. సుభద్ర, ఆశకు కూడా హద్దుండాలి. నువ్వెంత ఆశపడినా ఆ ఇంటికి వెళ్ళలేవు. ఎందుకెళ్ళలేవు? ఏమండి, అలివేలండి. అవును సుభద్ర. మన ఇంటికొచ్చిందా? అవును. ఇది కల కాదు కదా? కాదు. అక్కడే నిలబడి మీ ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉంటారా? మేనకోడల్ని లోపలికి రమ్మని పిలవరా అత్త? లోపలికి రావే రావే. అలివేలు, రామా, లోపలికి రామా. రా. అలివేలు, ఇందాక నన్ను బయట ఏమని పిలిచా? అత్త అని పిలిచాను. ఇంకోసారి పిలవా? అత్త, ఈ పిలుపు పద్మావతి నోటి నుంచి చాలా సార్లు విన్నాను కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం ఒళ్ళంతా పులకరించినట్టుంది అలివేలు. 20 ఏళ్ల తర్వాత మన ఇంటికి వచ్చిన మేనకోడలకి మర్యాదలు చేయవా? మాటలతోనే సరిపెట్టేస్తావా? అయ్యో, ఆనందంలో అన్నీ మర్చిపోయానండి. అలివేలు, నీకోసం మంచి స్వీట్ చేస్తాను. ఆ తర్వాత నీకు ఇష్టమైన వంట చెప్తే అది కూడా వండి పెట్టేస్తాను. నా మీద కోపం లేదా అత్త? ఎందుకురా? చిన్నప్పటి నుంచి నా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండేదాన్ని కదా. నా మేనకోడలు అనకపోతే ఇంకెవరు అంటారా? అయినా మీ ఇంట్లో వాళ్ళ మాటలకు మీ అత్త బాగా అలవాటు పడిపోయిందిలేమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో,
నా కాలు మీద పడ్డావు. లేమ్మా, లే లే లే. నిన్న ఇంటి నుంచి బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేంత వరకు మా అత్త ఎంత నరకం అనుభవించుంటుందన్న విషయం నేను తెలుసుకోలేకపోయానత్త. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ గురించి 4 నిందలు వేయడం, 4 మాటలు విసిరడం ఎవరైనా చేస్తారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో ఎవరూ అర్థం చేసుకోరు. ప్రేమ అన్న మాటే మా గుమ్మం దాటి రాకూడదు అనుకునేదాన్ని. అలాంటి నేను బావని ప్రేమించడం, నాన్నతో ఒక్క మాట కూడా చెప్పకుండా పారిపోవాలనుకోవడం ఎన్ని చేసేశాను. మీరు కూడా అప్పుడు అలానే చేసుంటారని నేను రియలైజ్ అయ్యానత్తా. అలివేలు, అలివేలు. పద్మావతి నాకంటే అదృష్టవంతురాలత్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ అభిమానాన్ని, మావయ్య అనురాగాన్ని, బావ ప్రేమని పొందింది. ఇప్పుడు ఏకంగా కోడలి స్థానాన్నే కొట్టేసింది. నేను మిస్ అయ్యాను కదా అత్తా. అలా ఎందుకు అనుకుంటావమ్మా? నీకు వెంకీ కంటే మంచోడు భర్తగా వస్తాడు. వెంకీ రాడు కదా. అన్ని విధాలుగా నీకు తగ్గవాడే వస్తాడు చూడు. అది సరే, అక్కడ బావకి నిశ్చితార్థం జరుగుతుంటే ఇక్కడ మీ ఇద్దరు ఎలా ఉండగలుగుతున్నారు? చూడాలనిపించట్లేదా? రావాలని ఉన్నా రాలేం కదమ్మా. ఇన్ని రోజులు మీకు ఈ మేనకోడల సపోర్ట్ లేదు కాబట్టి మీరు రాలేకపోయారు. ఇప్పుడు నా సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది. మీరు రావాలి, బావ నిశ్చితార్థం చూడాలి. వద్దమ్మా, మీ నాన్న మా మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు. నాన్నతో దెబ్బలాడైనా సరే మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను. అయ్యో, వద్దు వద్దమ్మా. అన్నయ్యకి మేమే వెంకీ అమ్మా నాన్నలవని తెలిసిందంటే ఫంక్షన్ మొత్తం పాడైపోతుంది. మీరే బావ అమ్మా నాన్న అని చెప్తానా ఏంటత్తా? పొరపాటును కూడా తెలియకుండా జాగ్రత్త పడతాను. అది కాదమ్మా. అవుతా, బలరాముడి చెల్లెలుగా, వెంకటేశ్వర్లు తల్లిగా నీకు వచ్చే అర్హత ఉందత్తా. మావయ్య మీరైనా చెప్పండి. ప్రశాంతంగా జరుగుతున్న ఫంక్షన్ మా వల్ల డిస్టర్బ్ కాకూడదమ్మా. మీరు రాకపోతే నా మీదొట్టే. మీరు తప్పకుండా రావాల్సిందే. ఈలోపు నాన్నకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. సరేనా? మీరు బయలుదేరి రెడీగా ఉండండి. వస్తానత్తా. ఉంటాను మావయ్య. ఆ, రావే అత్త. అక్కడ నేను సృష్టించబోయే రచ్చ అందరూ చూడాలి. నీ కొడుకు కళ్ళ ముందే నీకు ఘోరమైన అవమానం జరగాలి. ఏంటండి ఇదంతా? మనకు మంచి రోజులు మొదలైనట్టు అనిపిస్తుంది సుభద్ర.
ఎంత బాగున్నా బావా. మొహంలో పెళ్లికలు ఇట్టే వచ్చేసింది. అరే, హే హే హప్. నిన్ను బావా, 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 బావా. నా రూమ్ లోకి వచ్చి తలుపులేసి పాట పాడి నన్నే ఆట పట్టిస్తావా? పో బావా, ఇది నా రూమ్ కూడా. ఆ? నీ రూమా? అవును కదా, నా మొగుడు రూమ్ అంటే నా రూమే కదా. అది పెళ్ళైన తర్వాత కదా మరదలా. అయ్యో బావా, మనిషి ఎదిగావు గాని బుర్ర ఎదగలేదు. నిశ్చితార్థం అంటేనే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. అవునా? ఆ, సగం పెళ్ళైపోయిందంటే ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాలు కూడా సగం సగం చేసుకోవచ్చు అన్నమాట. ఏంటది? అదే మరదలా, వెన్నెల రాత్రిలో మల్లెల మంచంపై అగరవత్తుల సువాసనలు పరిమళించగా పాల గ్లాస్ తో నువ్వు నా రూమ్ లోకి అలా వచ్చి బావా, బావా, ఆపాపు, ఇంకక్కడే ఆపు. ఏ అవన్నీ పెళ్ళైన తర్వాతే. అయితే అప్పుడు దాకా ఒకటివ్వు. ఏంటది? చిలక కొరికిన జాంపండులా నీ పెదవులతో నా పెదవులపై చిన్న ముద్దు. ముద్దు ముచ్చట్లన్నీ పెళ్ళైన తర్వాతే. అన్ని పెళ్ళైన తర్వాత అయినప్పుడు ఇప్పుడు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నేనేం నువ్వు అనుకున్నట్టు రాలేదు. మరి అలివేల గురించి నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటది? నువ్వు మంచి చేయబోతే తను చెడుగా తీసుకుని మనసులో పెట్టుకుందా అనుకున్నాను బావా. మనసులో కాదే, మనసు నిండా పెట్టుకున్నాను. అసలు తన మనసులో ఏం పెట్టుకోలేదు బావా. అవునా? అవును, ఇప్పుడు తను మారింది బావా. నిజమా? ఉమ్, నిజమని దానికి భ్రమ కలిగించాను. అది నిజంగా మారిందని నమ్మడానికి ఒక నిదర్శనం చాలు కదా బావా. ఏంటది? తన నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పకపోవడం. అలా చెప్తే మజా ఏముంటుంది? నాన్న వాణ్ణి ఒక్క ఏటుతో చంపేస్తాడు. అలా జరగకూడదు. వాడు రోజు రోజుకి నరకం అనుభవిస్తూ చావాలి. అందుకే బావా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. పోనీలే, ఈ రెండు కుటుంబాల్ని కలపాలనే నా ప్రయత్నం అలివేలుతో మొదలు పెట్టాను, విజయం సాధించాను. ఇంకా మావయ్యని మార్చడమే మిగిలింది. అవును బావా, నాన్న మనసుని కూడా మార్చి నా బావ అందరినీ కలుపుతాడు. అవునా? థ్యాంక్స్. ఒక నిమిషం ఉండు బావా. ఏయ్, ఏం చేస్తున్నావు? నీకు దిష్టి చుక్క పెట్టబోతున్నాను. ఎందుకు? నా దిష్టి తగిలింది అందుకు. ఇప్పుడు నిజం చెప్పు. ఆ, ఏం లేదు బావా, ఫంక్షన్ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళ దిష్టి తగలకూడదని. ఇలా చెప్పు. అయినా దిష్టి చుక్క పెట్టడానికి ఇదేం పెళ్లి కాదు కదా. పెళ్లి కాకపోయినా నా బావకి నేను దిష్టి చుక్క పెట్టుకుంటాను. ఇది నా ఇష్టం అంతే. నువ్వు సైలెంట్ గా ఉండు. హ్మ్. హా. మరి నీకు దిష్టి చుక్కొద్దా? నా దిష్టి అలివేలు తీసేసింది కదా. అబ్బో, దిష్టి తగిలేంత అందం ఏముందో. అందుకేనా మా ఇంట్లోకి దొంగలు వచ్చి నన్ను చేసుకోబోతున్నావు? అవును. పెళ్ళాక నువ్వు స్లిమ్ గా అవుతావా, లేకపోతే నన్నే నీలా బొద్దుగా అవ్వమంటావా? ఏ ఇలా ఉంటే బోర్ కొట్టేస్తానా? అయితే జీరో సైజ్ కొట్టేస్తాను. అమ్మో, 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 అమ్మో. అయ్యో, ఏమైంది బావా?
సరదాగా అన్నాను. నిన్ను ఏ పద్దు 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 బంగారం, నేను ఎవరైనా కామెంట్ చేస్తారా చెప్పు? మ్, నువ్వు ఇలా బొద్దుగా ముద్దుగా ఉంటేనే నాకు ఇష్టం. అయితే ఓకే బావా. పిచ్చి పద్దు. సరే పద్దు, నువ్వు వెళ్ళు. ఏం లేదు బావా, ఈ ఫంక్షన్లో అత్తయ్య మావేళ్ళు కూడా ఉంటే ఎంత బాగుండేది కదా. అవును పద్దు, ఉంటే బాగుంటుందనే ఆశ నాకు కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అనుకూలించేంత వరకు తప్పదు. బలివ్వడానికి బలరాముణ్ణి, బలి కావడానికి సుభద్ర శ్రీధర్లని రెడీ చేశాను. ఇప్పుడుంటుంది అసలైన ఘట్టం, రణరంగమే. ఒరే ఇంకే ఒరే ఇంకే ఏమైంది బాబాయ్, ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు రమ్మన్నావా? ఎవరిని? మీ అమ్మ నాన్న లేదు బాబాయ్. మరి వాళ్ళు వస్తున్నారు. ఎక్కడికి? ఈ ఫంక్షన్ కా? అవునరా బాబా, బయట ఉన్నారు. బాబాయ్, రండి రండి, మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. హ, రండి. మాస్టారు, మీరు సర్పంచ్ ఇంటికి రావడమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మా సుభద్రమ్మ, ఇన్నాళ్లకు అన్నయ్య దగ్గర నుంచి నీకు పిలిపొచ్చిందా? అందుకే అంటారే చావు పెళ్లి విడిపోయిన వాళ్ళని కలుపుతాయని. చిన్నప్పుడు మీ కొడుకుని కూడా ఇలాగే పిలిపించాను. ఆ రోజు మీ కొడుకు వీపు మీద తీపి గుర్తు పెట్టించినట్టే ఈరోజు మీరు జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తాను. ఆగరా, నువ్వు ఆగరా. మనసు ఉండబట్లేక వచ్చేసినట్టున్నారు. నేను పంపించి వస్తున్నాను లేరా. అది కదా బాబాయ్, నేను వెళ్ళి. రే, అందరూ చూస్తున్నారు, నిజం తెలిసిపోద్ది. అది కాని బావ చెవిని పడిందనుకో, నువ్వు నేను పేణాలతో ఉన్నావు. నువ్వు ఆగు, నేను మాడతాను కదా. సుభద్రదినా, ఏంటొదినా ఇంత ధైర్యం ఎలా వచ్చారేంటి? బావ చూసాడంటే ఇంకేమన్నా ఉందా? ముందు మీరు వెళ్ళిపోండి. ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. అన్నయ్య, మీరొచ్చే సందర్భం ఇది కాదు. నా మాటని వెళ్ళిపోండి. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికే? మమ్మల్ని అది అది చిట్టే